పరిశుద్ధుడైన తండ్రి, నీ దాసుని పాదాసుని కుమారుడు నేను ఏకీభవిస్తున్నాం ప్రభు. అయ్యా తండ్రి, వచ్చాం ప్రభు. ఖండాంతర ఖ్యాతి కలిగినట్లుగా దేశ విదేశాల్లో ఉన్న ప్రజలు రక్షింపబడినట్టు వాక్యం విడుదల చేయండి. జీవవాక్కును చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తారని చెప్పావు తండ్రి. ప్రభు, భూదిగంతాల సువార్తనైనా ఇది. ఈ సువార్త ఉద్యమ ద్వారా ఇక ఆగదు ప్రభు. నేనేమీ మాట్లాడలేను, నా వల్ల ఏం కాదు. పరిశుద్ధాత్ముడా, మీరు ప్రభు నన్ను నడిపించండి. నా కంఠ స్వరాన్ని మీరు స్వాధీనపరచుకోండి తండ్రి. ఈ గదిలో 12 మంది అపోస్తలులు, మీరును దూత గణాలు ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్లో పిలిచేటటువంటి ఆకాశ సృష్టి, భూలోక సృష్టి, పరలోక సృష్టి, పరిశుద్ధుడైన దేవుడు తండ్రి, కుమారుడు, ఆత్మదేవుడు, దూతగణాలు ప్రభా రావాలని పాదములు పట్టుకొని ఆహ్వాన పత్రిక పంపుతున్న తండ్రి, నీ దాసుని చేతిలో మీ చేతులు ఉంచండి. ఇంటర్నేషనల్ కెమెరా మన వాళ్ళు ప్రభా, అంత స్కిల్తో ప్రభా దీన్ని తీయాలి తండ్రి. ఇది ఎవరు తీసారని నాకు ఫోన్ రావాలి ప్రభా. ఇక్కడ మీ సన్నిధిని ప్రభా సంపూర్ణంగా ఉంచండి. నా కుడి ప్రక్క మీరు కూర్చోండి తండ్రి. యేసు క్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదముల కేంద్రమైన ప్రభువా, గొప్ప దేవా తండ్రి, లోకాలు నేలే చక్రవర్తి, పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చిన ప్రభు. అయ్యా తండ్రి, వినుట వలన విశ్వాసము కలుగునని చెప్పారు తండ్రి. విశ్వాసము దేవుని వాక్యం వలన కలుగునని చెప్పారు. వందనాలు ప్రభువా. ప్రజలందరూ ఈ వాక్యాన్ని విశ్వసించడానికి సహాయం చేయండి. దాసురాలు కుడి ప్రక్క మీరు నిలబడండి, వాక్యాన్ని అందించండి తండ్రి. ప్రతి మాట కూడా అభిషేకించబడి విడుదల కావడానికి సహాయం చేయండి తండ్రి. సాతానుడు ముట్టలేని అగ్ని అభిషేకాన్ని నా ప్రాణాత్మ దేహాల్లో ఈ యొక్క గది మొత్తం కూడా రిలీజ్ చేయండి తండ్రి. అయ్యా, ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్లో ఉండే పరలోక సృష్టి, భూలోక సృష్టి, అయ్యా తండ్రి, గెలాక్సీ సమస్తం కూడా వచ్చి ఉన్నారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధులైన మీరును 12 మంది అపోస్తలులు, దేవదూతలు ప్రభా నాయన, సూర్యచంద్ర నక్షత్రాలు ప్రభా నీ మాటకు విధేయత చూపే సృష్టి మొత్తం కూడా తండ్రి ప్రభా ఈ గది చుట్టూ వచ్చి ఆవరించి ఉన్నందుకు వందనాలు ప్రభా. ప్రతి మాట మీ నోటి ద్వారా అందింపబడుతున్నందుకు వందనాలు అయ్యా. ఈ యొక్క వాక్యం వినే ప్రతి బిడ్డ కూడా మార్మల్స్ పొందాలని అయ్యా ప్రభు, అనేక విషయాలు అర్థం చేసుకోవాలని నాయన, నీ కృపా సన్నిధిని అనుభవించాలని, మీ మహిమను చూడాలని, మీ దైవత్వాన్ని, మీ కరుణ కటాక్షాలను, ఉచితంగా మీరిచ్చే రక్షణను ప్రభు తండ్రి, మీ దీర్ఘశాంతం, దయాళుత్వం మొత్తం కూడా ప్రజలు వినేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రభు తండ్రి విని గ్రహించి మారు మనసు పొంది నీ బిడ్డలుగా మారాలన్నదే నా యొక్క ఆకాంక్ష. నా తండ్రి, ఈ యొక్క తండ్రి మరి యూట్యూబ్ ఛానల్ వెనుక ఎవరెవరున్నారో మీరు ఎరిగిన వారు తండ్రి, పేరు పేరును మీరు ఆశీర్వదించాలని ప్రభు. ఇంకా వారు దీవించబడి నీ రాజ్య నిర్మాణంలో సాధనాలుగా, స్తంభాలుగా నిలబడాలని నేనెంతో కోరుతున్నాను తండ్రి. చాలా గ్యాప్ తర్వాత తిరిగి దీని కంటిన్యూషన్, దాదాపు 100 అయినా సరే మెసేజెస్ యూట్యూబ్లో ఉండాలన్న ఆకాంక్ష ప్రభు. ఆశగల ప్రాణం తృప్తిపరిచావు. నీ దాసురాలు కుడి ప్రక్క నిలబడి ఉన్నావు తండ్రి. నీ అభిషేకం క్రింద నన్ను ఉంచావు తండ్రి. నీ అగ్ని గదిలో మండుతూ ఉంది ప్రభు. వందనాలు. ప్రతి మాట అభిషేకించి విడుదల చేసినందుకు వందనాలు. క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన తండ్రి అయిన దేవునికి సమర్పిస్తున్నా. క్రీస్తు వారి నామంలో ఆమేన్, ఆమేన్. కారణ జన్ముడు అనే శీర్షిక క్రింద వాక్యం చెప్పడం అవుతుంది. కారణ జన్ముడు. ఈ విశ్వ మానవ చరిత్రను పరిశీలించినట్టయితే దాదాపు 200 దేశాలకు పైనే విశ్వంలో ఉన్నవి. అనేక జాతులు, అనేక దేశాలు, 8 ఖండాలు ఈ భూమి మీద విస్తరించి ఉన్నవి. భాష ఏదైనా, సంస్కృతి ఏదైనా,
దేశం పేరు ఏదైనా, వీరందరి కొరకు యేసుక్రీస్తు అనే మహాదేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన పాపులైన మానవులను రక్షించడానికి వచ్చారు ఒక కారణం. రెండవ కారణం సాతాను క్రియలు లయపరచడానికి వచ్చారు. ఈ రెండు కారణాల చేత ప్రభు ఈ లోకానికి వచ్చారు. కారణ జన్ముడు. మనం చరిత్రలో చాలా మంది మనుషులను కారణ జన్ములని అంటూ ఉంటాం. మరి శాంతి కాముకులు అనే అనేకులు ఉన్నారు ఈ లోకంలో. మన భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు మరి మహాత్మా గాంధీ శాంతి పోరాటం చేశాడు. ఆయన ఇప్పటికి కూడా మనం బాపూజీ అని పిలుచుకునే పరిస్థితి ఉంది భారతదేశంలో. ఆయన కారణ జన్ముడని మనం అంటాం. ఈ భారత స్వాతంత్ర పోరాటంలో శాంతియుత పోరాటాన్ని కొనసాగించి రక్తపు చుక్క కూడా చిందకుండా భారతదేశానికి రక్తరహిత పోరాటాన్ని తెచ్చినటువంటి, ఆ పోరాటంలో జయాన్ని సాధించినటువంటి వ్యక్తి గాంధీ గారు. మనం అంటాం వీరు కారణ జన్ములని. అలాగే విశ్వంలో చాలా మంది ఉన్నారు. శాంతి కాముకులు ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు, సమాజాన్ని సరికొత్త పదంలో నడిపించినటువంటి సామాజిక కార్యకర్తలు ఉన్నారు. అలాగే వైజ్ఞానిక రంగంలో కూడా ఆశ్చర్యకరమైన ఎన్నో వైజ్ఞానిక వస్తువులు కానీ మరి గొప్ప గొప్ప సరికొత్త అయినటువంటి టెక్నాలజీ కనిపెట్టిన వారు ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే మనం ఆశ్చర్యపడే రీతిగా యుద్ధ రంగంలో వాడేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, కింజల్స్, బాంబర్స్, AK-47 రైఫిల్స్, జెట్ ఫైటర్స్, ఇంకా మనం చెప్పలేనన్నీ వచ్చాయన్నమాట. ఇవో కొన్నే తెలుసు, ఎందుకంటే అవి నా మీద ప్రయోగించబడ్డాయి కాబట్టి. సరే, ఏది ఏమైనా సరే విజ్ఞాన శాస్త్రంలో కారణ జన్ములు అంటారు కొందరిని, మరి సాంఘిక సంస్కరణలో కారణ జన్ములు కొందరు. తర్వాత వేదాంతులు అనేకులు ఉన్నారు. వేదాంతులు వారు కారణ జన్ములుగా పిలువబడుతున్నారు. సరే, కారణ జన్ములు అనేకులు ఉన్నారు కానీ ఈ లోకానికి సంబంధించిన వారే. వారు కారణ జన్ములే. విజ్ఞాన శాస్త్రంలో కూడా ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎన్నో యంత్రాలు, ఎన్నో రకాలైనటువంటి మానవుడు వాడుకునేటటువంటి సాధనాలు, సౌకర్యం కొరకు వాడుకునేటటువంటి ఆ మరలు అన్నీ కనుక్కున్నారు, చాలా కనుక్కున్నారు. ఒకనాడు మనం నూనె దీపాలు వెలిగించేవాళ్ళం, ఈరోజు విద్యుత్ దీపాలు వెలిగిస్తున్నాం. ఒకనాడు మనం ఎడ్ల బండి మీద కాలినడకన వెళ్ళేవారం, ఈనాడు మోటార్ సైకిల్స్, అలాగే కార్లు, అలాగే హెలికాప్టర్స్, అలాగే విమానాలు, ఇలా ఎదుగుతూ పోయింది మానవుని విజ్ఞాన రంగం. మలుపులు తిప్పుతూ పోయింది మానవుని జ్ఞానం. సరే, అలా ఎదుగుతూ ఎదుగుతూ ఉన్న సమయంలో వారిని మనం కారణ జన్ములు అన్నాం. ఒక్కొక్కటి జాన్ గుటెన్బర్గ్ అనే ఆయన అచ్చు యంత్రాన్ని కనుక్కున్నాడు ఆయన. అలాగే చాలామంది, చాలా ఎడిసన్ అనే ఆయన కరెంటు కనుక్కున్నాడు. అలాగే అనేక రకాలైనటువంటి వస్తువు వాహనాలు వైజ్ఞానిక రంగం నుండి ఆవిష్కరించి ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న కారణ జన్ములు చాలా ఉన్నారు. వారు ఇక్కడే వరకే, వారు మానవులే. ఆ జ్ఞానం కూడా దేవుని చేతనే ఇవ్వబడింది. ఏ వ్యక్తికి సొంత జ్ఞానం లేదు. బాగా అర్థం చేసుకోవాలి. పుట్టినప్పుడు మనిషికి ఏ జ్ఞానము లేదు. కనీసం తండ్రిని కూడా గుర్తుపట్టలేని స్థితి. అసలు అదండి మానవ జ్ఞానం. బాగా అర్థం చేసుకోవాలి మీ మర్మాన్ని మీరు. తర్వాత జ్ఞానం వివరిస్తూ వచ్చారు. ఎదుగుతున్న వ్యక్తి సంపూర్ణ మానవునిగా తయారవుతూ ఉంటే జ్ఞానంలో కూడా ఎదుగుతాడు. మరి అన్ని రంగాల్లో కూడా ఆ వ్యక్తి కొంత నాలెడ్జ్ సంపాదిస్తూ వస్తాడు. తెలివి పెరుగుతూ ఉంటుంది, తెలివి పరిధి కూడా పెరుగుతూ ఉంటుంది. మరి అనేక రకాల విషయాల్లో విజ్ఞత కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. ముందేముంది? ఏమీ లేదు. అవన్నీ ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి? ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్తలోనివే మానవునికి అందింపబడ్డాయి. ఎప్పుడైతే ఆయన మట్టి మనిషిని చేశాడు అనగా మనిషి వాడు గుర్తుపెట్టుకోవాలి. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, భూమి మీద మట్టి ఆయనది, మట్టితో చేసిన మనిషి ఆయన వాడు, ఊదిన ఊపిరి ఆయనది, సమస్తము దేవుందే. ఆ శ్వాస ఒకటి ఆయన తీసేసినప్పుడు
మానవుడు లేడు, ఊరు లేదు, పేరు లేదు, అతనికి ఉనికి లేదు, కొన్నాళ్ళకి అడ్రస్ లేదు. ఏ జ్ఞానం ఇవ్వబడ్డా అది దేవునిది. బాగా గుర్తుపెట్టుకోవాలా. సరే, దైవ జ్ఞానం పొందినటువంటి మానవుడు అందరూ ఆ జ్ఞాన పరిధిలో లేరు, తప్పుకున్నారు. మనకు ఒక విషయం తెలుసు, యేసు క్రీస్తు నరరూపధారిగా ఈ లోకానికి వచ్చారు, మరి పాపుల కొరకు ప్రాణం పెట్టారు అన్న విషయం మనకు తెలుసండి. ఇంకా చాలా విషయాలు మనకి తెలుసు. అంతేకాదు, ఆయన లోక పాపాలు మోసాడని తెలుసు. సమాజం తిరస్కరించిన వారిని, ఎవరికి అక్కర్లేని వారిని, వారి ఉనికిని ఎవరు గుర్తించనప్పుడు, వారెంతో బాధపడుతున్నప్పుడు, ఒక దురలవాట్లోనూ, ఒక రోగంతోనూ, ఒక నిరాదరణకు గురైనప్పుడు ప్రభు అట్టి వారిని ఆదరించాలని బైబిల్ చెప్తుంది. ఆయన హక్కును చేర్చుకున్నాడు. సమరల పంక్తిని భోజనం చేశాడు. పాపాత్మురైన స్త్రీని అమ్మా అని పిలిచి పాప జీవితం నుంచి విముక్తినిచ్చాడు. 5 భర్తలు కలిగినటువంటి సమరే స్త్రీని అమ్మా అని పిలిచి పాప జీవితం నుంచి విముక్తి ఇచ్చాడు. నేడు నేను నీ ఇంట్లో ఉండవలసిందని జక్కయ్యకు చెప్పి పాప జీవితం నుంచి విముక్తి ఇచ్చాడు. అలా అనేకులు ప్రభు అందుకున్నారు, ఆదుకున్నారు, వారి జీవితాలు మార్చారు. ఆయన కారణ జన్ముడే. ఆయన భూమి ఆకాశాలు సృష్టించినప్పుడు ఏదైనా వనంలో 2 మానవుల్ని పెట్టారు, ఆదాము హవ్వ. ఆయన వారి విధేయతను కోరారు, వారి సాత్వికతను కోరారు, వారి నమ్మకత్వాన్ని కోరారు. విధేయత, సాత్వికత, నమ్మకత్వం లేని గర్విష్టి అయిన లూసిఫర్ దూతల్లో ఒకడు. విధేయత లేనందువల్ల, వినమ్రత లేనందువల్ల, సాత్వికత లేనందువల్ల, దేవుని చిత్తాన్ని అతిక్రమించినందున ఆ దేవదూతనే కిందికి నెట్టేశాడు. 1/3 వంతు దేవదూతలు క్రింద పడిపోయారు. ఆ తరువాత ఆదామును ఏదేను తోటలో ఉంచారు. పరీక్షించాడు. ఆయన పరీక్షించాడు. అన్నాడు, ఇదిగో ఆదమ్మ, ఇక్కడ అన్ని వృక్షాలు ఉన్నాయి, మధుర ఫలాలు ఉన్నాయి. 2 వృక్షాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక వృక్ష ఫలం మాత్రం నువ్వు తినవద్దు. అది తెలివితేటల జ్ఞానం ఇచ్చేటటువంటి, మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చేటటువంటి వృక్ష ఫలం. ఆ ఫలము మంచి చెడ్డల జ్ఞానాన్ని ఇస్తుంది. అది నువ్వు తినకూడదు, తిన్న రోజు చనిపోతావు అన్నాడు. మనం బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివినట్టయితే మరణము అన్న మాట ఈ ఆజ్ఞ ఆయన ఇచ్చినప్పుడు మాత్రమే వినబడింది. మరణము లేనటువంటి ఏదేను వనాన్ని ఆయన మనిషికి స్వాధీనం చేశాడు. అక్కడ మరణం లేదు. మానవుని శరీరం మట్టితో చేసినా అందులోకి మరణం రాకుండా ఆయన తన మహిమ చేత కాపాడుతూ అలాంటి శరీరాన్ని సిద్ధపరిచారు ప్రభు. కానీ ఆజ్ఞాతిక్రమం, పాపం, పడిపోయినటువంటి ఈ దేవదూత ఒకటి అనుకుంది. ఏమనంటే, నేను దేవుని సింహాసనాన్ని ఆశించినప్పుడు నన్ను క్రిందికి నెట్టాడు. వీరిని కూడా ప్రేరేపించి ఆ దేవుని సింహాసనాన్ని ఆశించేటట్టుగా నేను చేయాలి. అప్పుడు వీరు కూడా పడద్రోయపడతాడని వచ్చి ప్రేరేపించాడు. డైరెక్ట్ క్వశ్చన్ వేశాడు. ఇంకా అటు ఇటేం మాట్లాడలేదు. హవ్వమ్మతో మాట్లాడాడు, ఆదంతో మాట్లాడలేదు. ఆడవాళ్ళకి ఆశలు ఎక్కువ కదా, పడిపోద్ది అనుకున్నాడు. క్లీన్ బౌల్డ్ చెప్పాడు. డైరెక్ట్గా అడిగాడు, ఏదైనా పండు దేవుడు మిమ్మల్ని తినొద్దు అన్నాడా? అవునండి, ఫలాని వృక్ష ఫలం తినొద్దు, తింటే మాత్రం మీరు చనిపోతారని చెప్పాడు. అదంతా ఒకటిదే అబద్ధం. మీరు దేవుని వలె అవుతారు, దేవత వలె అవుతారు. దేవుని వలె, దేవత వలె అని ఆలోచించింది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని మర్చిపోయింది. భూలోకాన్ని పరిపాలిస్తుంది. ఈ లోకాన్ని ఏలుడి అని దేవుడు చెప్పినప్పుడు ఏలికలు అని కూడా మర్చిపోయారు. దురాశ దుఃఖానికి చేటు, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఫలితంగా దేవుడు ఏదైనా వనంలో నుంచి బయటికి నెట్టాడు, కానీ హృదయంలో నుంచి బయటికి నెట్టాలి. దానికి కూడా ఒక కారణం ఉంది. ఒకవేళ ఆ స్థితిలో వారు జీవవృక్ష ఫలాన్ని తింటే, ఇప్పుడు లూసిఫర్ ఉన్నాడు కదా, వాళ్ళకి మారిపోతారు. మానవుని ప్రేమించే ఆయన బయటికి నెట్టాడు. ఒకటే అన్నాడు, ఇదిగో ఒక శాపాన్ని మీకు ఇస్తున్నా, నిత్యాయుష్ మీకు ఇవ్వటం లేదు.
మరణం యొక్క నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అన్నాడు. నీ మూలంగా సృష్టి శపించబడింది అన్నాడు. నీ మూలంగానే మరి ఇక పంట పండదు. చెమట కార్చి ఏదో నువ్వు అలపల భూమిని సేద్యం చేసుకొని నువ్వు భుజించాలి. నీ భార్య ప్రసవ వేదన పడి పిల్లలు కంటది. ఏ సర్పం అయితే వచ్చి మిమ్మల్ని మోసపుచ్చిందో ఆ సర్పం మట్టి తింటది, కడుపుతో నేల మీద పాకుద్ది. అది మానవుని స్త్రీ గర్భాన పుట్టినటువంటి శిశువును అనగా కాటు వేస్తే మరణం అనే కాటు, మీరు దాని తల చితకపొడుస్తారని చెప్పాడు. తాను యేసుక్రీస్తుగా కారణ జన్ముడిగా ఈ లోకానికి వచ్చే విషయం చెప్పాడు. స్త్రీ సంతానంగా వచ్చినటువంటి వాడు ఏదైనా వనంలో ఉంటున్నటువంటి వారిని తన హృదయంలో భద్రపరచుకో. ఒక మట్టి బొమ్మ కుదరనప్పుడు మానవుడు ఏం చేస్తాడు? దానిని విసిరి బయటికి వేస్తాడు. ఎన్నిసార్లు చేసినా తాను అనుకున్న రూపం రాకపోయినప్పుడు విసిగిపోయిన మానవుడు దాన్ని విసిరివేస్తాడు బయట. ఈ ప్రభు ఉన్నారు చూడండి, ప్రేమమయుడు. ఒక్క నిమిషంలో మానవ జాతిని లేకుండా చేయగలిగినటువంటి ప్రజ్ఞా దురంధరుడు, వెంటనే సర్వనాశనం చేసి బూడిద చేయగలిగిన దహించు అగ్ని. కానీ ఆయన ప్రేమమయుడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆయన అలా చేయలేదు. కానీ తన సన్నిధి నుండి బయటికి పంపించేశాడు ఏదైనా నుండి. దానికి కూడా కారణం ఉందని చెప్పాను కదా, చెయ్యి చాపి జీవవృక్ష ఫలాన్ని ముట్టుకుంటాడేమో అని. అసలే జీవవృక్ష ఫలం ఇవ్వని వాడైతే మరి మన మరణం తర్వాత, తీర్పు తర్వాత భూమిని ఆకాశాన్ని ఏకరాజ్యంగా ఆయన నిర్మించినప్పుడు ఆయన రాజ్య పరిపాలనలో జయించు వానికి జీవవృక్ష ఫలం ఇస్తానన్నాడు కదా. జీవవృక్ష ఫలం ఇవ్వడమే కదా ఆయన ఉద్దేశం, కానీ అప్పుడు కాదు కదా. సరే, వారు అట్లా బయటకు వచ్చారు. మనం ఎవరి మాట వింటే వారికే దోషం అవుతాం. వారు మనకంటే బలవంతులైనప్పుడు మనల్ని ఏలుబడి చేస్తారు, మనం భావదాస్యం చేస్తాం. భావదాస్యం అంటే మన సొంత ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ కూడా వారు కబడిస్తారు. మన ఆలోచన కేంద్రంలోకి ధైర్యంగా దండూరంగా ప్రవేశిస్తారు. వారు చెప్పిన మనతో చేయిస్తారు. వీరు ఎవరి మాట అయితే విన్నారో వాడు ఆకాశం నుండి త్రోయబడిన దేవదూత లూసిఫర్, మరణం యొక్క బలం గలవాడు, క్రీస్తుకు విరోధంగా పోరాడేటటువంటి వ్యక్తిత్వం గలవాడు, తండ్రి సింహాసనాన్ని ఆశించినవాడు. ఇలా అనుకున్నాడు వాడు, ఇప్పుడు ఏడిపిస్తా యేసు ప్రభుని, అక్కడి నుంచి నెట్టేస్తాడా? వీడిని కూడా నెట్టేస్తాడు కదా, వీడిని పట్టుకుంటా. వీడు నాకంటే బలహీనుడు. మానవుడు రెండు శక్తులు విశ్వాన్ని పరిపాలిస్తున్నాయండి. ఒకటి దైవశక్తి, రెండవది దుష్ట శక్తి. దుష్ట అన్నప్పుడే తెలిసింది. వీడి గురించి యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? వీడికి ఇచ్చిన డిగ్రీలు ఎవరికి ఇవ్వలేదండి. దొంగ, దోచుకునివాడు, నరహంతకుడు, పాప పురుషుడు, ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, ఇగో ఈ పేర్లు పెట్టాడండి. నేను కాదు అన్న ఒక్క మాట కూడా వాడు ఎదురు జవాబు ఇచ్చినట్టు బైబిల్లో లేదు. ఏవైతే వాళ్ళు అలాంటి గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మానవుల్లో చూపించాడు. వాడు ఒక దొంగ, కొందరిని దొంగలుగా చేశాడు. వారి ఆలోచన కేంద్రాన్ని పట్టుకున్నాడు. వాడి ఆలోచనలన్నీ వాడి స్వభావ సిద్ధమైనటువంటి ఆలోచనలు, దొంగతనం, అబద్ధం, మోసం, నరహత్యలు, లంచగొండితనం, విగ్రహారాధన, ఇవన్నీ మానవుల్లో పెట్టాడండి. వాడి లైఫ్ రిమోట్, ప్రతి వ్యక్తి ఎవరైతే లోపడతారో వాళ్ళ లైఫ్ రిమోట్ వాడి చేతిలో పోతాయి. వాడు ఏ ఛానల్ ఆన్ చేస్తే వాళ్ళ జీవితంలో దొంగ అంటే దొంగతనం చేస్తాడు, వీడు వ్యభిచారి, అట్లాంటి ఆత్మలు వాళ్ళలో ప్రవేశపెడతాడు. వ్యభిచారాత్మ, దొంగతనం చేయించే ఆత్మ, అబద్ధం ఆడించే ఆత్మ, లంచం తీసుకునే ఆత్మ, వ్యభిచారాత్మ, ఇంకా మానవుడు చేసే నరహత్యలు, అలాంటి ఆత్మలన్నీ ప్రత్యేకమైన విభాగం వాడి దగ్గర ఉంది. వాడి పరిపాలన కూడా ఉంది ఈ లోకంలో. ఈ లోకాధికారి వచ్చుతున్నాడని ప్రభువే చెప్పాడు. వాడి పరిపాలనా విభాగాలు ఉన్నాయి, వాడి రాజ్యం ఉంది, వాడి సైన్యం ఉంది, వాడి టెక్నాలజీ ఉంది, వాడి గ్రాఫిక్స్ ఉన్నాయి, వాడి యొక్క అడ్డాలు ఉన్నాయి, వాడి యొక్క కేంద్రాలు ఉన్నాయి,
వాడి ఆల్టర్స్ ఉన్నాయి, వాడి ఆజ్ఞలు ఉన్నాయి, వాడి కింద అధికారులు ఉన్నారు. ప్రతి ప్రాంతానికి కూడా సైతాను ఏలుబడి చేసేటటువంటి విభాగాలు ఉన్నాయని మర్చిపోవద్దండి. నా జీవితంలో డైరెక్ట్ లూసిఫర్తోనే పోరాటం ఉంటుంది. దాని ముందే నేను దాని ముందే చెప్తున్నానండి. నా సాక్ష్యం అంటే మీకు అర్థమైంది. డైరెక్ట్ అయినా బ్రతుకున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ప్రభు ఉండబట్టే, ప్రభు ఎల్లప్పుడూ నా పక్షాన పోరాడబట్టే. ఇక కారణ జన్ముడు అన్న దగ్గరకు వద్దామండి. ఏ మానవుడైతే ఆజ్ఞాతిక్రమం చేసి సైతాను చేతుల్లో బందీగా, బానిసగా, కీలుబొమ్మగా మారిపోయాడో, సమస్త పాపాలు చేస్తూ, పాపంలో సంతోషిస్తూ, పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే మరణిస్తూ, సాతానుడు ఏ అగ్ని గంధకార గుండంలోనైతే అంతం లేని కాలం కాల్తాడో తీర్పు తర్వాత వాడిని వెంబడించి వెళ్ళిపోతారు. వాడు సృష్టించిన మానవులు కాదండి, ప్రభువు సృష్టించిన మానవులు. మానవుల్లోనే మరి శ్వాస సాతానుది కాదండి, దేవుడిచ్చింది. దేవుడు తనలో నుండి, తన చలనంలో నుండి చలనం, తన జ్ఞానంలో నుండి జ్ఞానం, తన చూపులో నుండి చూపు, తన వినికిడిలో నుండి వినికిడి, తన కదలికలో నుండి కదలిక, సమస్తం పంచి ఇచ్చాడండి. గమనించాలి, అవన్నీ ఆయన శ్వాసలో ఉన్నాయి. ఆయన శ్వాసలో నుంచే ఇవన్నీ వచ్చాయి. శరీరంలో ప్రత్యేక స్థలంలో ఉంటూ ప్రత్యేకంగా మానవుని కొరకు పనిచేస్తున్న శరీర అవయవాలు కూడా ఆయన శ్వాసలో నుంచి వచ్చాయి. ఆశ్చర్యం కదా. మానవుని తిరిగి సమకూర్చుకోవాలని, తాను సృష్టించిన మానవుని తిరిగి తన దరికి చేర్చుకోవాలని, తన బిడ్డలుగా మార్చుకోవాలని, తన రూపంలోకి చెక్కాలని, వారి హృదయాల్లో తాను కొలువు తీరాలని ఆశించాడండి. ఎదురు తిరిగితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మాకు నీకు సంబంధం లేదు, వెళ్ళిపోవచ్చు, నీకు ఇష్టమైన అమ్మాయిని చేసుకున్నావు కదా, ఆమెతోనే ఉండు, మాతో నీ సొంత నిర్ణయాలు నీకున్నాయి కదా, సొంత జీవితం జీవించి వెళ్ళిపో. మరి దేవునికి ఎదురు తిరిగితే అలా అన్నాడండి. మానవుడు సాతానుకు బందీ అయి బానిస ఉండగా, తాను మట్టితో చేసిన మానవుడు, తన శ్వాసను వదిలిన మానవుడు, తన ప్రాణంలో నుండి ప్రాణం, తన జ్ఞానంలో నుండి జ్ఞానం, తన చలనంలో నుండి చలనం, తన ఉనికిలో నుండి ఉనికి, తన ఆలోచనలో నుండి ఆలోచన, ఆ ఒక్క మాటతోనే శరీర అవయవాల నిర్మాణం అన్ని కూడా దేవుడిచ్చాడు. ఒకే ఒక్క మాట, అది శ్వాస. నోటి మాట కూడా కాదు, శ్వాస. ఆయన శ్వాస ఎంత గొప్పదో ఆలోచించండి. మానవుని యొక్క శరీర నిర్మాణంలో అంతరవయవాలు, బాహ్య అవయవాలు కూడా శ్వాసతోనే నిర్మాణమైనవి. అంతేకాదు, మానవుని చరణం, మాట, చూపు, వినికిడి అన్నీ కూడా ఆ శ్వాసలో నుంచి వచ్చినాయి. అంటే ఆయన ఊపిరి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. ఆయన ఊదిన ఊపిరి. సరే, ఆయన కారణ జన్ముడు. ఎందుకంటే ఒక కారణాల మానవుడు ఒక స్థలం నుంచి ఒక స్థలం వెళ్తాడు. ఊరికే కారణం లేకుండా ఎవరు వెళ్ళరు. ఏదో ఒక పని మీద ఇక్కడ నుంచి మనం బొంబాయి వెళ్తాం, ముంబై, లేదా విశాఖ వెళ్తాం, లేదా అమెరికా వెళ్తాం, లేదా రష్యా వెళ్తాం. ఎక్కడికైనా సరే ఒక కారణం ఉండాలి. ఊరికినే ఎవరు వెళ్ళరు. భూగోళంలో అనేక స్థలాలు మానవుడు పరిభ్రమిస్తూ ఉంటాడు ఏదో ఒక కారణాన్ని. కానీ ఒక కారణాలు వెళ్తే వాళ్ళు కారణ జన్ముడు కాదు. అతని కారణ జన్ముడు అనటానికి ఎక్కడ కూడా ఆస్కారం మానవ చరిత్రలో లేదు, ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా లేదు. కారణ జన్ముడు అని పిలువబడటానికి ఒక కారణాన ఒక దేశం లేదా ఒక ఊరు, ఒక ప్రాంతాన్ని వెళ్లే వారిని కారణ జన్ములని ఎవరు అనరు. వారు ఒక గొప్ప పాత్రను రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, వైజ్ఞానిక రంగంలో వారు ఒక గొప్ప కార్యాన్ని చేసి ఎవరు ఆవిష్కరించలేనటువంటి కొన్నిటిని ఆవిష్కరించి మానవుల దృష్టిలో వారు మరి పొగడబడుతూ ఇతడండి కారణ జన్ముడు అని పిలిపించుకుంటూ ఉంటారండి. అది ఈ లోకానికి సంబంధించి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి దైవలోకం నుండి ఈ లోకానికి వచ్చిన వాడు ఎవరు? ఆ కారణ జన్ముడు ఎవడు? ఒక లోకం నుండి ఒక లోకానికి వచ్చాడు. ఇది భూలోకం, అది పరలోకం. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు ఒక ఆయన. ఏ కారణాలు వచ్చాడండి? పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇదిగోండి, పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన పత్రికలో 15వ వచనంలో ఎలా రాయబడి ఉంది. ఆయన ఎందుకు వచ్చాడు? ఆ కారణ జన్ముడు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన దేవుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు,
సమస్త జ్ఞాన సంపూర్ణుడు, అసాధ్యమన్నది లేనివాడు, అందరికీ దేవుడు, మహిమగల దేవుడు, సత్యవంతుడు, సమాధానకర్తయగు అధిపతి, నిత్యుడగు తండ్రి, లోకాలను సృష్టించి లోకాలను నిలే దేవుడు. ఒక దేవుడు మానవ లోకానికి మానవునిగా ఏ కారణాన వచ్చాడు? ఆ కారణం ఏంటి? ఇప్పుడంతా చెప్పుకుంటూ వచ్చింది మీరు విన్నారు కదా. కారణ జన్ముడు అన్నదే హెడ్డింగ్. అందరూ కారణ జన్ములు కాలేరండి, చెప్పాను కదా. భూమి మీద ఏవో గొప్ప కార్యాలు, ఏదో విజ్ఞాన విభాగంలో నిష్ణాతులు, ప్రజ్ఞాధురంధరులు, చరిత్రలో నిలిచిన వారు, వారిని ఈ లోకం కారణ జన్ములు అంటుంది. వాడిక్కడ వారే, ఇక్కడే జన్మించారు, ఇక్కడే జీవించారు, ఇక్కడే మరణించారు. వారంతా కూడా కీర్తిని పొందినటువంటి వారు, కీర్తి శ్రేష్ఠుడు. వారు ఉండలేదు, వారి కీర్తి శ్రేష్ఠించి. కానీ ఈయన దేవుడు, పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చిన సృష్టికర్త. కారణం ఏంటంటే ఇక్కడ రాయబడి ఉంది. ఆ కారణ జన్ముడు ఎందుకు వచ్చాడు? పని లేక రాలే. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 15వ వచనంలో ఇలా వ్రాయబడింది. మొదటి అధ్యాయము 15వ వచనము. తిమోతికి పౌలు రాసిన పత్రిక. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఎందుకు వచ్చాడట ఆయన? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపం అన్నది ఏంటో తెలుసండి. నీవు కాదు, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత ప్రజ్ఞావంతుడైనా, ఈ లోకంలో కీర్తి కాముకులైనా, కీర్తి శ్రేష్ఠులైనా, ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి ఎప్పుడు కానీ మానవుణ్ణి పాపం నుండి విడిపించలేడు. పాపం అంత బలమైనది. అనగా ప్రతిది కూడా దేవుని ఆజ్ఞను వ్యతిరేకిస్తూ జీవించేవారే పాపులు. సాతాను యొక్క సాధనంగా చెడు పనులు చేస్తూ, పాపంలో జీవిస్తూ, పాపంలో సంతోషిస్తూ, పంది బురదలో పొర్లిన రీతిగా వారి జీవితాలు నాశనం చేసుకుంటూ, దేవుని తిరస్కరిస్తూ, పరిహసిస్తూ, అన్ని రకాలైన వినాశనకరమైన కార్యాలు చేస్తూ మరణించేవారు. వారే పాపులండి. వ్రాయబడి ఉంది బైబిల్లో, చక్కగా వ్రాయబడి ఉంది. దేవుని యొక్క సుగుణాలు, ప్రేమ, అవన్నీ కూడా కొరింథీ 13లో రాయబడి ఉన్నాయి. దీర్ఘశాంతుడు, దయాళుడు, ఆయన ప్రేమమయుడు, క్షమించువాడు, ఆశీర్వదించువాడు, ఎట్టి పాపినైనా అంగీకరించువాడు, మారు మనసు ఇచ్చువాడు, ఎవని పాపాన్ని బట్టి వారిని త్రోసివేయనివాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. వింటున్నావు కదా, ఏ పాపాన్నైనా దాటి వేయగలిగిన ప్రేమమయుడు. నువ్వు దొంగవా, తాగుబోతువా, వ్యభిచారివా, నరహంతకుడా? నిన్ను విడిపించేవారు ఈ లోకంలో ఎవరూ లేరా? అందులోనే జీవిస్తున్నావా? ఆయన నీ నేరాలన్నీ దాటి నిన్ను చేరుకోగలడు. కోర్టు శిక్షిస్తుందేమో, పోలీస్ స్టేషన్ శిక్షిస్తుందేమో, కానీ ప్రభు అంగీకరిస్తాడు, శిక్షించడు, క్షమిస్తాడు. ఆ క్షమాపణ అన్నది నువ్వు బంధింపబడ్డ బందికాన ఆ పాపం నుండి, ఆ రోగం నుండి, శరీర మరణం నుండి, ఆత్మ మరణం నుండి నేను విడుదల చేసే మహాక్షమాపణ. ఆయన బోర్డు పెట్టాడు, నేను పాపులను రక్షించడానికి వచ్చాను. దొంగ రావచ్చు, తాగుబోతు, వ్యభిచారి, నరహంతకుడు, ఎవడైనా లంచబండి అందరు రావచ్చు. మనం అంటాం అటు వాళ్ళని రానేం చాలాసార్లు. మా ఇంట్లోకి రావద్దు, వీడు దొంగోడు అంటాం, వీడు తాగుబోతు, అమ్మో రావద్దు. ఆయన అలాంటి వాళ్ళందరినీ రమ్మన్నాడు. పాపులను రక్షించడానికే వచ్చాడండి ఆయన. మానవుని ఆ పాపంలో శిక్షించిన, మరి బంధించిన, పాపంలో గుడ్డివానిగా చేసిన, పాపంలో ఆ వ్యక్తిని ఎగ్జిక్యూట్ చేసి కంటిన్యూ చేస్తున్నటువంటి ఆ సాతానుడి యొక్క క్రియలు లేపరచడానికి ఆయన వచ్చాడు. ఆ వ్యక్తిని పాపం నుండి, శాపం నుండి, ఆత్మ మరణం నుండి, శరీర మరణం నుండి సంపూర్ణంగా 100% విడిపించడానికి వచ్చాడు ఆయన. అందుకే ఆయన శిలువధారి. మనం మోయాల్సినటువంటి పాపాలు ఆయన మోసాడు. అందరి మూటలు శిలువలో ఆయన శిలువ మీద ఎత్తుకున్నాడు. ఆయన పాపపు మూటలు. పాపానికి పోలీస్ స్టేషన్లో, తరువాత కోర్టులో రావాల్సిన శిక్ష మానవునిగా తన శరీరం మీద భరించాడు ఆయన. లోక పాపాలు మోసాడు. ఎవరు కూడా నేను దొంగను రాలేను అనొద్దు, చెప్తున్నా కదా. ఆయన ప్రేమ దొంగల పాపాన్ని, నరహంతకుల పాపాన్ని, వ్యభిచారుల పాపాన్ని, అలాగే లంచగొండల పాపాన్ని, మోసం చేసేవారి పాపాన్ని,
విగ్రహారాధన చేసేవారి పాపాన్ని అన్నింటినీ దాటించింది. అవి ఆపలేం ఆయన్ని, అవి అడ్డు కావు ఆయనకి. వాటిని గురించి విచారం లేదు ఆయనకి. ఆయన చేయగలడు. అవే అడ్డంకులు కావు, అసలు అన్ని దాటి వస్తాడు. ఆ ప్రేమ అలాంటిది. బైబిల్ చింపిన వాడిని కూడా ఆయన ప్రేమ దాటి వస్తుంది. కాళ్ళ కింద తొక్కిన బైబిల్ని ఆ ప్రేమ అతను కూడా దాటి వస్తుంది. పాస్టర్లను కొట్టిన ఆ ప్రేమ అది కూడా దాటి వస్తుంది. చర్చిలు కాల్చిన ఆ ప్రేమ అది కూడా దాటి వస్తుంది. పాస్టర్లను చంపిన ఆ ప్రేమ అది కూడా దాటి వస్తుంది. ఎందుకంటే పాపులను రక్షించడానికే వచ్చాడు. సరే, ఇంకొక మాట చెప్తున్నానండి సమయాభావం వల్ల. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చక్కగా రాయబడి ఉంది. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడ్డ మాట, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలు లయపరచడానికి వచ్చాడు. అనగా సైతాను యొక్క క్రియ మనిషిని పాపంలో ముంచటం, రోగంలో ముంచటం, అబద్ధాలు ఆడించటం, మానవ కోర్టులోని వాడిని నెట్టి అడ్రస్ లేకుండా పోవటం, పోలీస్ స్టేషన్లో తన్నులు తింటుంటే అడ్రస్ లేకుండా పోవటం, నరకంలో పడేస్తుంటే అడ్రస్ లేకుండా పోవటం. ఎందుకంటే ఆ క్రియలు వాడు చేయిస్తాడు, కానీ ఆ తీర్పు వాడి చేతిలో. మానవ తీర్పు లేదు, దైవ తీర్పు లేదు. జాగ్రత్త. మానవుని తీర్పులో ఆ తీర్పు తప్పించేటటువంటి శక్తి వాడికి లేదు. పాపం చేయించి మనిషిని నరకానికి నెట్టాలన్నదే. యేసుక్రీస్తుకు విరోధంగా పోరాడి ఆయనను నొప్పించి మానవుని ఆయనకి తిరగబడేటట్టు చేయడమే. జైల్లోకి వచ్చి ఆయన విడిపించినట్టుగా లేదు, సాతాను మరణం నుండి తప్పించినట్టుగా లేదు. ఒక్క క్రీస్తు మాత్రమే వాడి క్రియలు అయిపరచడానికి వచ్చారు. ఒక్క క్రీస్తు మాత్రమే కారణ జన్ముడై పాపులను రక్షించడానికి వచ్చాడు. మరి మనస్సు మార్చి తన వలె రూపాంతరీకరణ ఇచ్చి సమరూపాన్ని ఇచ్చి పరలోకానికి తీసుకోవడానికి వచ్చాడు. అలాంటి దేవుడు ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు లేరండి. ఆధ్యాత్మిక గ్రంథాలు మంచి చెప్పే కానీ చేయించలేకపోయారు. 2 విభాగాలు చేశాయి. కొందరు నరకానికి, కొందరు మోక్షానికి, జన్నత్కు, అలాగే స్వర్గానికి కొందరు, దోజకు యమలోకానికి కొందరు, పరలోకానికి కొందరు, నరకానికి కొందరు. కానీ పాపుల్ని పరిశుద్ధులుగా చేసి అందరినీ పరలోకానికి తీసుకోవడానికి నడుము కట్టి ప్రాణం పెట్టి పాప విమోచన తెచ్చి తనకున్న సర్వస్వాన్ని సమర్పించి ఈ లోకాన్ని, లోక కళ్యాణం ఈ లోకానికి తెచ్చింది క్రీస్తే. మీరు విన్నారు కదా, దొంగ అయినా, తాగుబోతైనా, వ్యభిచారైనా, నరహంతకుడైనా, ఆయన్నే తిట్టినా, ఆయన్నే కొట్టినా, ఆయనవన్నీ నాశనం చేసిన, గ్రంథాన్ని తొక్కినా, చింపినా, కాల్చినా నువ్వు కూడా కావాలి. అవన్నీ దాటేసి వస్తుంది ఆయన ప్రేమ. నిన్ను హత్తుకోవడానికి, కౌగిలించడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి. దేవుడు ఈ వాక్యంలో దీవించడం కాక. ఆమేన్. తండ్రి, ఈ వాక్యం వెల్లడైంది. చెప్పిన వారు మీరు ఎందుకు వచ్చారో కారణ జన్ముడిగా క్రిస్మస్ రోజున మేము తలంచాల్సిన విషయం తండ్రి. క్రిస్మస్ రోజున మేము ఈ విషయాన్ని తలంచాలి ప్రభా. అందుకు వచ్చారని తెలుసుకోవాలి. యేసయ్య పుట్టాడని ప్రభా పాటలు పాడి సంతోషపడి సంబరాలు చేసి వంటలు చేసుకొని అవి ఇవి కొనుక్కోవటం కాదు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాను, ఏం చేశాడో చెప్పాను ప్రభు. అర్థం చేసుకొని పాపంలో బందీలందరూ కూడా విడుదల పొందడానికి ప్రభు సన్నిధిలోకి వస్తున్నట్టుగా ఈ వాక్యం వారిని నడిపించడం గాక. క్రీస్తు వారి నామములో ఆమేన్, ఆమేన్.